పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఏడాది నుంచి పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రత్యేక అధికారుల పాలన ఏడాది అవుతుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్కారు చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద పెద్ద బదనాములు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మీకు ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లోనే ఇబ్బంది ఉన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ మున్సిపాలిటీ ఎన్నికలకైనా సరే ఆలోపైన ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు సరే ఫిబ్రవరి వచ్చేసింది, అయిపోయింది. ఫిబ్రవరిలో మీరు మొదలుపెట్టినా కూడా ఫిబ్రవరిలోపు ఎన్నికలు అవుతాయా? చేయగలుగుతారా? ఫిబ్రవరిలోపు ఎన్నికలు చేయగలుగుతారా? కష్టం. ఈలోపు ఎండాకాలం సెలవులు, పరీక్షలు, ఆ సందర్భంలో ఎన్నికలు పెడితే ప్రజలు తిరగబడతారు. ప్రతి చోట 10వ తరగతియో ఇంటర్మీడియటో లేకపోతే ఏమైనా ఎంట్రన్స్లో లేకపోతే అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ సందర్భంలో ఎలక్షన్లు పెడితే ప్రజలు తిరగబడతారు. మళ్ళా మీరు ఏప్రిల్ ఎన్నికల్లోనో మేలోనో ఎప్పుడు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈలోపు అన్ని రకాల పరీక్షలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. అప్పటిదాకా పెట్టే అవకాశం ఉందా? ఈలోపు బీసీ రిజర్వేషన్లు కావాలి. బీసీ రిజర్వేషన్లు కేంద్రం పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. మరి కేంద్రం బీసీ రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. మరి కేంద్రం చెప్తున్నది కదా ముస్లిం రిజర్వేషన్ అనేటువంటిది మత ప్రాతిపదికన రాజ్యాంగ విరుద్ధం అని. మరి దాన్ని ఎందుకో వినరు. బీసీలకు అన్యాయం చేసే విషయంలో ఎవరు ముందున్నారు? ఇవాళ బీసీలకు నిజంగా సిగ్గుశరం ఉంటే, బీసీలకు నిజంగా ఆలోచన ఉంటే, ఇవాళ ముస్లింల వల్ల నష్టపోయింది బీసీలు. ఇవాళ ముస్లింల రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నష్టపోయింది బీసీలు కదా. మరి బీసీ సంఘాలు ఇవాళ కొట్లాడాల్సింది బీసీలకు సంబంధించినటువంటి సంఘాలు కదా, నాయకులు కదా. మరి ఎవరికి నోరు రాదందుకు ఈ విషయంలో? ఇవాళ బీసీ రిజర్వేషన్లను కన్ఫర్మ్ చేసేటువంటి సందర్భంలో కోర్టుకు ఎందుకో వెళ్ళరు? ఇవాళ కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా లేదా? బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ కులగణన సర్వే వస్తుంది. అరే ఇప్పటిదాకా మీరు కేసీఆర్ చేసినటువంటి సర్వే రాకపోతే దాని మీద ఎందుకు కేసు వేయలేదు? ప్రభుత్వం తరపున సమగ్ర కులగణన జరిగింది కదా, సకల జనుల సర్వే, సమగ్ర కుటుంబ సర్వే. ఆ జరిగినటువంటి వివరాలు ఎందుకు బయట పెట్టలేదు ఇప్పటిదాకా? వాటిని బయట పెడితే వివరాలన్నీ బయటకు వచ్చేది కదా. ఆ తర్వాత ఇంత అవసరం రాకపోయేది కదా. మీరు కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఒకటి, కులగణన ఒకటి, ఈ సర్వే అంతా వచ్చిన తర్వాత బీసీలకు లెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కేసులో పోతే ఎవడైనా, ఎందుకంటే మా కులం తక్కువ ఉంది, మీ కులం తక్కువ ఉందని మళ్ళీ కొట్లాటలు అవుతాయి. 96% వచ్చింది, ఇంకో 4% రాలేదు. ఆ 4% వాళ్ళు ఎవరు రాలేదు ఏంటి అనేటువంటి విషయం ఒకటి ఉంటుంది. రేపొద్దున మళ్ళీ కులగణన జనగణన జరుగుతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదంతా వచ్చేస్తుంది. జనాభా లెక్కల కోసం వివరాలు బయట పెట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ మేము స్థానికంగా ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం జనంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలిగా? జనంలోకి ఎప్పుడు వెళ్ళాలిగా? వెళ్ళేటువంటి అవకాశం లేదు. మళ్ళీ ఈలోపు ఎవరో ఒకరు కేసేస్తారు. కేసేసి బీసీ గణనకు సంబంధించి కులాల విషయంలో కానీ 42% రిజర్వేషన్ విషయంలో కానీ కేంద్రం ఒప్పుకునేటువంటి విషయంలో కానీ మళ్ళీ ఏదైనా చేసి కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకొకటి లేదు.